హలో ఆల్ వెల్కమ్ టు M9 రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్. 'జననాయకుడు', 'జననాయగన్', 'జననేత'. సో, విజయ్ యాక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. విజయ్‌స్ లాస్ట్ ఫిల్మ్‌గా ప్రమోట్ చేయబడింది. అలాగే లాస్ట్ ఫిల్మ్ లాగే రిలీజ్ అయింది. సో, బిఫోర్ ద ఎలక్షన్స్ రిలీజ్ అవ్వాలి. బట్ సెన్సార్ ఇష్యూస్ వల్ల డిలే అవుతూ వచ్చి ఫైనల్లీ ఇవాళ రిలీజ్ అయింది. సో, ఈ సినిమా ఎలా ఉంది? లేదంటే 'భగవంత్ కేసరి' రీమేక్ ఎంతవరకు ఇదంతా పక్కన పెట్టేస్తే ఇట్స్ అన్ ఔట్‌రైట్ బ్యాడ్ ఫిల్మ్. రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ సీక్వెన్సెస్ 'భగవంత్ కేసరి' అంటే ఒక సినిమాని ఆహ్, రీమేక్ చేస్తున్నప్పుడు సేమ్ టు సేమ్ తీయాలని రూల్ ఏం లేదు. సేమ్ టు సేమ్ తీసినా తప్పు కూడా లేదు. కానీ ఒక డైరెక్టర్ మార్క్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సింది ఆ సీన్ కంపోజిషన్స్ విషయంలోనో, లేదంటే ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా దాన్ని ప్రొజెక్ట్ చేసినప్పుడే గదా! ఇప్పుడు 'గబ్బర్ సింగ్‌ని' ఎందుకని హెయిల్ చేస్తారు 'దబంగ్' కంటే బాగా ఉంటుందని. బికాస్ ఆఫ్ 'హరీష్ శంకర్' మార్పులు. అలాగే ఇప్పుడు 'హెచ్. వినోద్' 'పింక్' అనే సినిమాని అజిత్‌తో రీమేక్ చేసినప్పుడు 'నేర్కొండ పరవాయి' అని జెప్పేసి, అరే! ఇంత బా తీసాడేంటి? ఇంత అంటే ఒక కంప్లీట్ ఒక సాఫ్ట్ ఫిల్మ్‌లో ఇంత క్రేజీ మాస్ ఎలివేషన్స్ ఎలాగా సెట్ చేసాడనేది ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఈవెన్ 'వకీల్ సాబ్' తెలుగులో తీసినప్పుడు కూడా 'పింక్‌ని' అది ఆల్‌మోస్ట్ కొంచెం 'పింక్‌లోంచి' హాఫు, ఇంకా మిగిలిన హాఫ్ 'నేర్కొండ పరవాయిలో' వచ్చిన ఎలివేషన్స్‌నే ఇక్కడ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది. సో, అలాంటి ఒక 'హెచ్. వినోద్' నుంచి ఒక సినిమా వస్తుంది అన్నప్పుడు బేసిక్ వరస్ట్ కేస్ సినారియో బేసిక్ మినిమల్ థింగ్స్ అన్ని ఉంటాయి గదా! అది గూడా లేదనమాట. ఎక్కడ అంటే ఏవో రోబోలు చూపిస్తాడు. లేదంటే సమ్ రాండమ్ రిలీజియస్ కాన్‌ఫ్లిక్ట్స్ చూపిస్తాడు. ఏదో ఒక కంట్రీ మొత్తాన్ని ఒక ప్రెసిడెంట్‌ని ఏకంగా చంపేసినట్టు చూపిస్తాడు. ఆ విలనిజంని లేదంటే ఏదో ఇండియాకి ఒక థ్రెట్ లాగా లేదంటే చాలా రకరకాలుగా చూపించిన ఏదైతే సీక్వెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ గూడా ఔట్‌రైట్ స్క్రాప్ లాగా అనిపిస్తాయి. ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరోని ఎలివేట్ చేయాలి. ఇప్పుడు ఆ ఎలివేషన్స్ అనేవి ఏ స్థాయిలో ఉండాలి అనేది ఒక బిగ్గెస్ట్ క్వెషన్. ఇప్పుడు లాస్ట్ టైమ్ వన్ ఆఫ్ ద ఇంటర్‌వ్యూస్‌లో 'బీవీఎస్ రవి' మాట్లాడుతూ మామూలుగా 'పవన్ కళ్యాణ్' అనేవాడు ఒక పీక్ లెవెల్ క్యారెక్టర్ అది. అంటే ఒక హీరోగానే గాదు, ఒక వ్యక్తిగా గూడా. సో, అలాంటి ఒక పీక్ లెవెల్ క్యారెక్టర్‌కి ఒక సమస్య అనేది మామూలు సమస్య అయితే జనాలు చూడరు. సో, అలాగే విజయ్‌కి కూడా. విజయ్ అనే అతను ఇప్పుడు తమిళనాడు సీఎం ఆయన. అలాంటి తమిళనాడు సీఎంకే లేదంటే ఒక ఆల్‌మోస్ట్ ఒక 200 సీట్లు గెలుచుకున్న ఒక కైండ్ ఆఫ్ ఒక సీఎం క్యారెక్టర్‌కి లేదంటే ఒక నాయకుడికి ఇలాంటి కైండ్ ఆఫ్ సీక్వెన్సెసా? లేదంటే ఇదొక ఫేర్‌వెల్ సినిమానా అంటే ఖచ్చితంగా కాదు. దిస్ కెనాట్ బి ఎ ఫేర్‌వెల్ ఫిల్మ్ ఫర్ విజయ్. సీ అతనికి తెలుగులో ఎలాంటి మార్కెట్ ఉంది ఇదంతా పక్కన పెట్టేస్తే, విజయ్ ఫర్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ ద ఫిల్మ్ ఫర్ హిస్ రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫిల్మ్ యాక్చువల్లీ నీడెడ్ ఎ బెటర్ ఫేర్‌వెల్ ఫర్ ష్యూర్. హోప్‌ఫుల్లీ ఇది ఆఖరి సినిమా అవ్వకుండా అయితే ఉండాలి. హోప్‌ఫుల్లీ ఏదో ఒక ఈ 5 ఇయర్స్ స్పాన్‌లో ఏదో ఒక 20, 30 డేస్ ఏదన్నా అతను కొంచెం టైమ్ ఇచ్చి ఏదో ఒక డైరెక్టర్‌తో ఒక మంచి ఫేర్‌వెల్ సినిమా అయితే రావాలి. బికాస్ 'జననాయకుడు' షుడంట్ బి ఎ ఫేర్‌వెల్ ఫిల్మ్ ఫర్ విజయ్. అండ్ స్పెసిఫికల్లీ 'హెచ్. వినోద్' గురించి మాట్లాడితే 'హెచ్. వినోద్' డైరెక్షన్‌లో వచ్చిన ఫిల్మ్ 'కాకి' అని ఉంటుంది. 'కార్తీ' చేశారు. సో, తమిళ్‌లో అది 'తీరన్'. ఇక్కడ తెలుగులో క క 'కాకి' అని చెప్పేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాలో ఉండే ఒక వర్క్ అంటే స్పెసిఫిక్‌గా ఆ ఖైదీలు లేదంటే దొంగలు వాళ్ళ చరిత్ర గురించో, ఇది అన్నిట్లి గురించో వచ్చే ఒక ఎక్స్‌ప్లనేటరీ వర్క్ ఏదైతే ఉంటుందో, అరే! ఎంత రిసర్చ్ చేసాడితను. ఎంత బాగా చూపించాడు. అంటే ఒక క్రైమ్ సీన్‌లోంచి ఒక హారర్ పుట్టించడం అనేది మామూలు విషయం గాదు. అది కూడా అంటే ద కేపబిలిటీ ఆఫ్ హెచ్. వినోద్. అలాంటి డైరెక్టరా ఈ రోబోలు లేదంటే ఈ రిలీజియన్ కాన్‌ఫ్లిక్ట్‌లు, రీజియన్ కాన్‌ఫ్లిక్ట్, స్టేట్ కాన్‌ఫ్లిక్ట్స్ ఇలాంటి సిల్లీ థింగ్స్ అతను తీసుకొచ్చింది. ఆ సిల్లీ థింగ్స్‌ని కూడా ఇంత సిల్లీగా ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేసాడా అని చెప్పేసి డౌట్ వస్తా ఉంటదనమాట. ఏంటిది నిజంగా హెచ్. వినోదే తీసాడా అనే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. బట్ ఎక్కడ దేర్ ఈస్ నో ఫ్రెష్‌నెస్ అట్ ఆల్. ఇప్పుడు 'భగవంత్ కేసరి' రీమేక్ కదా! అని జెప్పి సేమ్ టు సేమ్ తీయాలని రూల్ లేదు. బట్ తీసిన దాంట్లో కొంచెం అట్‌లీస్ట్ బేసిక్ తన ఇన్‌పుట్స్ కూడా ఉండాలి గదా! ఇప్పుడు అలా లేవా అంటే ఉన్నాయి. ఆ విలనిజం మొత్తాన్ని కంప్లీట్‌గా ఎక్కడెక్కడో దాన్ని ఇన్‌స్పైర్ అయ్యి సమ్ రాండమ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ నుంచి, కొరియన్ ఫిల్మ్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి రాసుకున్నాడేదో. ఇప్పుడు ఆ రోబోటిక్ ఇదంతా ఉంటుంది. ఆ రోబో వార్ ఇవంతా గూడా 'అపాచీ' అని జెప్పేసి ఇట్స్ ఎన్ హాలీవుడ్ ఫిల్మ్. సో, అక్కడి నుంచి ఈవెన్ ఆ త విజయ్ కార్ మీద రోబోట్స్ అన్నీ వచ్చి అటాక్ చేసేది అది 'ఐ రోబోట్' అనే ఫిల్మ్‌లోంచి.
ఇలాగ చెప్పుకుంటూ ఎళ్తే ఇన్ని రకాల సినిమాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఒక్క ఒరిజినల్ థాట్ లేకుండా 'హెచ్. వినోద్' లాంటి ఒక డైరెక్టర్ ఎలా ఈ సినిమా తీసాడు అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టరీ ఫర్ మీ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ ఆఫ్టర్ కమింగ్ ఔట్ ఆఫ్ ద ఫిల్మ్ యాస్ వెల్. సో, ఇలాంటి ఫిల్మ్‌లో ఆహ్, దెర్ ఇ దెర్ ఆర్ దెర్ ఈస్ నథింగ్ టు స్పెసిఫై దట్ దిస్ ఈస్ గుడ్. అంటే ఇప్పుడు 'అనిరుద్' మ్యూజిక్ బావుందా? లేదంటే సినిమాటోగ్రఫీ బావుందా? సీజీఐ బావుందా? అంటే నథింగ్ వర్క్డ్ ఫర్ మీ. స్పెసిఫికల్‌గా సీజీఐ గాని, లేదంటే ఆ రోబోటిక్ వార్‌ఫేర్ సీక్వెన్సెస్ గాని, ఇవన్నీ ఏదో వీడియో గేమ్ నుంచి తీసుకొచ్చినట్టుగానో, లేదంటే ఒక కైండ్ ఆఫ్ 2డీ గ్రాఫిక్స్ లాగా అనిపిస్తది తప్ప, అది ఎక్కడా గూడా ఒక ఎంగేజింగ్ వేలో అనేది లేదసల. ఇంపాసిబుల్ టు ఎంటర్‌టైన్ ద పీపుల్ ఆర్ ఎంగేజ్ ద పీపుల్ అట్ ఎనీ కాస్ట్, అట్ ఇన్ ఎనీ వే. సో, ఆహ్, ముందు చెప్పినట్టుగా 'జననాయకుడు' ఈస్ నాట్ ఏ గుడ్ ఫేర్‌వెల్ ఫిల్మ్ ఫర్ విజయ్ నార్ హిస్ ఫ్యాన్స్. సో, హోప్‌ఫుల్లీ విజయ్ విల్ మేక్ ఏ కమ్‌బ్యాక్ కైండ్ ఆఫ్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ ఐ డోంట్ థింక్ సో. బట్ స్టిల్ ఒక 'హెచ్. వినోద్' లాంటి ఒక పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ కంప్లీట్‌లీ తన పొటెన్షియాలిటీని వేస్ట్ చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్‌ని గూడా కుదిరినంతగా చిరాకు పెట్టాడన్నమాట. దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.